గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. ఒక సుందరమైన గ్రామం. ఒకరోజు ఒక వ్యక్తి మానసికంగా బాగా కలత చెందాడు. జెన్ గురువును కలవాలని నిశ్చయించుకున్నాడు. అయ్యా, నా మనసు చాలా కలవరంగా ఉంది. రోజంతా నా మనసులోనికి ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. దయచేసి నా మనసులోని ఆలోచనలను తగ్గించడానికి ఏదైనా మంత్రం ఇవ్వండి అన్నాడు. జెన్ గురువు అతని వైపు చూసి, మిత్రమా, నువ్వు ప్రతిరోజు ధ్యానం చేయడం ప్రారంభించు. నెమ్మదిగా నీ మనసు శాంతించడం మొదలవుతుంది అన్నాడు. కానీ ఆ వ్యక్తి, అయ్యా, దయచేసి నన్ను ధ్యానం చేయమని చెప్పకండి. నేను ధ్యానం చెయ్యలేను. ఎందుకంటే నేను ధ్యానం చేయడానికి ప్రయత్నించినప్పుడు నా మనసులోనికి ఇంకా ఎక్కువ ప్రతికూల ఆలోచనలు వస్తాయి. అవి నా మనసును మరింత అశాంతికి గురిచేస్తాయి అని అన్నాడు. అందుకే ధ్యానం చేయడం నా వల్ల కాదు. దయచేసి ఏదైనా మంత్రం ఇవ్వండి అని అతను మళ్ళీ అడిగాడు. జెన్ గురువుకు ఇతను ఇలా చెబితే అర్థం చేసుకోవడనిపించి, సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ మనసును శాంతపరిచే ఒక మంత్రాన్ని నీకు ఇస్తాను అన్నారు. అప్పుడు ఆయన అతని చెవిలో ఒక మంత్రాన్ని గుసగుసగా చెప్పారు. ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. అతను వెళ్ళడానికి వెనుదిరగగానే జెన్ గురువు, కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈ మంత్రాన్ని జపించేటప్పుడు కోతి గురించి అస్సలు ఆలోచించొద్దు, లేకపోతే మంత్రం పనిచేయదు అన్నారు. ఆ వ్యక్తి నవ్వి, అయ్యా, నా జీవితంలో నేనెప్పుడూ కోతి గురించి ఆలోచించలేదు, మీరు చింతించకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చి మంత్రాన్ని జపించడానికి ఒక ప్రశాంతమైన గదిలో కూర్చున్నాడు. అతను కళ్ళు మూసుకుని మంత్రాన్ని జపించడం మొదలుపెట్టగానే జెన్ గురువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కోతి గురించి ఆలోచించవద్దు. ఆ మాట గుర్తుకు రాగానే అతని మనసులోనికి కోతుల చిత్రాలు రావడం మొదలైంది. అతను ఆ ఆలోచనలను పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించసాగాడు. కానీ అతను కోతులను విస్మరించడానికి ఎంతగా ప్రయత్నిస్తే అంత ఎక్కువగా కోతులు అతని మనసులోనికి రావడం మొదలయ్యాయి. కొంతసేపటికి అతని మనస్సు మొత్తం కోతులతో నిండిపోయింది. ఆ వ్యక్తి మనస్సులో, గురువుగారు దాని గురించి ప్రస్తావించకుండా ఉండాల్సింది, ఈ కోతులు నన్ను వదలడం లేదు అని అనుకున్నాడు. అతను లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని మళ్ళీ ప్రయత్నించాడు. కానీ అతను కళ్ళు మూసుకోగానే కోతులు అతని చుట్టూ ముసిరాయి. అతను ఎటు చూసినా కోతులే. రాత్రి అయ్యేసరికి అతనికి తన కుటుంబ సభ్యుల ముఖాలలో కూడా కోతులు కనిపించడం మొదలైంది. అతనికి పిచ్చి పట్టినట్లయింది. ఉదయం అయ్యేసరికి అతను ఓపిక కోల్పోయి దాదాపు పిచ్చివాడిలా అయిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను జెన్ గురువు దగ్గరకు పరుగెత్తికెళ్ళి
ఆయన పాదాలపై పడిపోయాడు. అయ్యా, మీరెలాంటి మంత్రాన్ని నాకు ఇచ్చారు? నా మనసు మొత్తం కోతులతో నిండిపోయింది. దయచేసి నన్ను కాపాడండి అని వేడుకున్నాడు. జెన్ గురువు నవ్వి, సరే, ప్రశాంతంగా ఉండు, మంత్రాన్ని జపించడం ఆపే, ఏమీ చెయ్యకు అన్నారు. ఆ వ్యక్తి ప్రశాంతంగా కూర్చున్నాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు కోతి ఆలోచనే లేదు. అప్పుడు జెన్ గురువు, చూసావా మిత్రమా, మన మనసు స్వభావం అదే, దానితో ఎప్పుడూ పోరాడకు. ఒక స్ప్రింగ్ను నువ్వు ఎంతగా నొక్కితే అది అంత పైకి ఎగురుతుందో, నీ మనస్సును నువ్వు ఎంతగా అణిచివేయాలని ప్రయత్నిస్తే అది అంత బలంగా తయారవుతుంది అన్నారు. ప్రశాంతంగా ఉండి నీ ఆలోచనలను గమనించడం మొదలుపెట్టు. వాటిని ఆపాలని ప్రయత్నించకు, కేవలం సాక్షిగా ఉండు. అప్పుడు నీ మనసు దానంతరదే శాంతిస్తుంది. మన మనస్సులోని చెత్తను శుభ్రం చేయడమే ధ్యానం. ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు దుమ్ము ధూళి పైకి లేచినట్లే ధ్యానం మొదలుపెట్టినప్పుడు పాత ఆలోచనలు బయటికి వస్తాయి. దాని గురించి చింతించకుండా సాధన కొనసాగించు. నెమ్మదిగా మనస్సులోని చెత్తంతా బయటకు పోయి మనసు ప్రశాంతపడుతుంది. దీర్ఘకాలిక సాధనతో నువ్వు తప్పకుండా నీ మనసును నియంత్రించగలుగుతావు. ఈ కథలోని ఆలోచన మీ మనసును తాకిందా? అవును అయితే కామెంట్లో థాట్స్ ఆర్ పవర్ఫుల్ అని రాయండి. లేదా ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు తప్పక చెప్పండి.